ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏడుకొండలంట, గుంటూరు జిల్లా. ఊపిరితిత్తులు క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉన్నారు. ఏడుకొండలు ఎవరు రావాలి ఇక్కడికి? ఎప్పటి నుంచి ఉందా నీకు అట్లా? నాకు సంవత్సరం అవుతుందండి. సంవత్సరం. ఊపిరితిత్తులు క్యాన్సర్ నీకు బాగా దగ్గు వస్తుందా? దగ్గు అసలు శ్వాస తీసుకోలే, ఊపిరి ఆటల్లా. అవునా? అయితే 4ంటికి వచ్చి ఊపిరి ఆడకుండా అదే ఎక్కువ దగ్గు వస్తుందా? దగ్గు వస్తుంది. ఓకే, ఊపిరితిత్తులు క్యాన్సర్. మరి ఎన్ని సంవత్సరాలు అన్నారు? ఒక 8 నెలలు 9 నెలలు చదువుతుందండి దగ్గు. దగ్గు వస్తుందిలే, ఊపిరితిత్తులకు క్యాన్సర్ అని చెప్పారా? ఎక్కడ, ఏ హాస్పిటల్, ఎక్కడ? గుంటూరు అండి, బాబురావు కాడ. గుంటూరా? ఏం పని చేస్తారు మీరు? నేను గొర్రెలు కాసుకుంటానండి. గొర్రెలా? ఇవన్నీ గుంజుతాయా? మెడల్ నరం కూడా గుంజుద్దా? లేవండి. నరం ఒక సైడ్ గుంజుతుంది, గుండె కూడా దడ వస్తుంది నీకు. భయము. వాళ్ళ భార్యకి మైకే ఉండే భయపడుతున్నాడు ఆయన. ఇవి గుంజుతుంది ఆయనకి, ఈ సైడ్ ఇలా లాగుతుంది నడుము వరకు. ఆయనకి ఏం అర్థం కావట్లే, మొత్తం ఏదేదో అంటుండు, బాగా కళ్ళు తిరుగుతున్న నిద్ర రావట్లేదు. ఇక్కడ కూడా దడ వస్తుంది ఆయనకి. ఇక్కడ రాసింది ఒకటే, ఊపిరితిత్తులు క్యాన్సర్ అని ఆయన రాశారు అంతే. ఆమె పట్టుకోండి ఆమెని. భయపు ఆత్మ యేసునామములో, యేసునామములో జాగ్రత్త. ఓ మై గాడ్, జాగ్రత్త. ఆమేన్. లే చూడు, పైకి రా, ఇక్కడికి రా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టు. చూడేట్టుగా చూడా. ఆమేన్. అక్కడే ఉన్నా మా కంగారు. ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా. నోరు ఆరిపోతుంది కదా? ఆమె నోరు ఆరిపోతుంది కదా? ఇటు నోరు ఆరిపోతుంది, బాగా ఆరిపోతుంది. నోరు ఆరిపోతుంది, గుండె దడొచ్చేస్తుంది, కాళ్ళు కూడా శక్తి లేవు నీకు, కడుపులో కూడా ఏదో లాగా అనిపిస్తుంది. పట్టుకో ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమె జాత. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమె. నీ పేరేంటి? ఎట్లా ఉన్నాడు మీ ఆయన? ఎగురుతాడు చూడు, ఎగురయ్యా ఒకసారి. మీ ఆవిడ ముందు ఎగురు. నువ్వు కొద్దిగా సంతోషపడమ్మా. ఏంది ఏడుతున్నావా? ఏంది మంచి చేసినా కూడా మీకు మంచి జరగలేదా మీకు? బాగైందని ఏడిపోతుందా? ఇక్కడే బాగైందని ఏడిపోతుందా? మంచి జరిగిపోయిందా? ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిలైనయా? ఒక అమ్మాయికి అయిపోయిందా? ఇప్పుడు నీ లోపల శక్తి వచ్చేసిందా? నిజమే చెప్పు. ఇప్పుడు ఇది కూడా ఫ్రీ అయిపోయింది. గొంతుకు మంటలో ఏదో మంటగా, గొంతుకు నోరు ఆరిపోవటం. గొంతు బాగానే ఉందండి ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు దాకా గొంతుకులో మంట, దాంట్లో ఏమి రాయలేదు మీరు. ఇవన్నీ గొంతుకు మంట, నోరు ఆరిపోవటం, నడుము పట్టేసినట్టు ఉండటం. అర్థమైందా? అసలు ఎంతకాలం బట్టి అన్నావు ఇది బాధ? అంతా 8 నెలల నుంచి అండి. 8 నెలలు. గొర్రెలు ఉన్నాయా లేవా? ఉండేయండి. ఎందుకు అమ్మారు? నా దగ్గరకు వచ్చే ముందు అమ్ముతారు వాళ్ళన్నా? అయ్యా, నాకు మరి నేను ఎప్పుడు తెలుసు మీకు? టీవీలో యాడ్ చూసాం సార్. ఎప్పుడు చూసారు యాడ్? మేము చూసి ఒక 20 రోజులు అవుతుంది. ఈ మధ్య గొర్రెలు అమ్ముకుంటా ఆడవాళ్ళు రాలేకపోయినాం సార్. ఎంత పని చేస్తారు. ఇప్పుడైనా పని చేస్తాడంతే, అది మొత్తం మనం బాగు చేస్తామని. ఏమైందో నాకు తెలుస్తుంది. అది మొత్తం క్లోజ్ చేసేస్తాను.
ఎంత నష్టం పోయావు, ఏడుకొండలు మొత్తం ఏడుకొండలు అయిపోయావు. ఇంకా నాకు బాగలేదు, ఇంక నేను చేయలేను అని అమ్మేశాడు సార్. ఆయనకి మెయిన్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా మంట మండుతున్నట్టు కనపడుతుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి నాకు కూడా ఇంకా నేను బతకను అన్నాడు సార్. అక్కడ బండ మీద తిన్నాక అన్నాడా? పండుకున్నాను, నాన్న పండుకున్నా. బతకను అనుకున్నావా? ఇప్పుడు చెప్పు, బతుకుతావా బతకవా? బాగానే ఉంది సార్. ఓకే, చాపట్లతో ప్రభుని గారు పరచండి. హల్లెలూయా. పరుగులు పరుగులు వెళ్ళిపోవాలా, పరిగెత్తో ఏడుకొండలు ఉరుకోట. చూడు మీ ఆయన ఉరుకుతున్నాడు. మాటలు రావట్లేదు సార్, మేము బాగా బాధల్లో ఉన్నాం. మరి ఇంత బాధ తీసేసాను కదా ఆయనకి. సెకండ్ క్యాన్సర్ అంటే ఏం చెప్పడానికి రావట్లేదు నాకు, తగ్గిందని. ఈయన ఉంటే ఊరికి రన్నింగ్ చేస్తున్నాడు. ఓకేనా? అసలు ఇట్లా ఉరకే ఎన్నాలైంది నువ్వు ఇట్లా ఉరికి? అనవసరం ఆయాసం లేకపోతున్నా, కూకోలేకపోతున్నా. నడుతుంటేనే ఆయాసం. పాపం అండి, ఆ మనిషిని చూస్తుంటే ఇక్కడ అవుట్ అయిపోయాడు. ఎట్లా ఉన్నాడు అసలు. ఒకటంటే దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఇప్పుడు ఆయన 100% హ్యాపీయా? 100%. ఆమేన్, హల్లెలూయా. అటు చూసి చెప్పు, హ్యాపీయా? నీకు హ్యాపీ లేదు ఇంకా. ఇట్లా చేతులతో ఇట్లా ధాముని కొట్టుకోండి, ఛాతి మీద కొట్టుకో, కొట్టుకో. అదే ఆమేన్, జీసస్. ఆమేన్, చేస్తా. ఆమేన్. అడగను బ్రదరు. ఇప్పుడు ఆయన చూడండి, అడుగు తీసి అడిగేలేక ఇక్కడికి వచ్చా కూడా ఇక నేను బ్రతకనమ్మా, చనిపోతానమ్మా అని భార్య అంతే చెప్పాడు సార్. ఏడ్చుకుంటా. అప్పుడు ఆవిడికి మాటలు రావట్లా, ఏడ్చుకుంటా ఉన్నారు. 3 పిల్లలు, వివాహాలు అవ్వలేదు. ఉన్న గొర్రెలు తీసుకొచ్చి నేను బతకను, నన్ను ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చి, ఎందుకు వచ్చి నేను బతకను అన్నాడు. సెకండ్ లో బతికిచ్చేస్తాం ఇలాంటి వాళ్ళు. పెద్ద మా చేతులు ఏం 7 గంటలు ఏమంటావు? అందరికీ చెప్పండి. తగ్గింది కాదు, హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా, ఇక్కడ బాగుందా? బాగుందండి. ఎంత బాగుంది? చాలా బాగుందండి. హాస్పిటల్ 2 నెలలు 3 నెలలు తిరిగిన బసవ తారకా కూడా తగ్గలేదండి. తగ్గలేదు. చూడండి, ఇప్పుడైతే మీరు గంతులేసే అంత శక్తి వచ్చేసింది. చూడండి, చూడండి ఎన్ని బట్టలు. ఆయన చూడండి ఎన్ని బట్టలు కప్పుకున్నాడు మీద. చలి ఏంటి ఇప్పుడు ఉందా? చలి ఇది నీళ్ళు కొట్టావు కదా, చలి ఉందా? చప్పులు కొట్టండి అదోసారి. ఆ బట్టలు చూడండి పాపము, అన్ని బట్టలు వేసుకుని 3 దుప్పట్లు కూడా కప్పుకున్నానండి. బాబా ఏది భయ్ అంటే ఇది లంగ్స్ కాదంటే అసలైనదే అదే కదా. అదే ప్రాబ్లం అంటే ఇంకా బ్రతుకుతానా నేను? ఎవడు బతికెత్తాడు? హాస్పిటల్లో తిరిగారు కదా, ఏమి లాభం అనిపించలేదు. టాబ్లెట్ కూడా అవసరం లేదండి, మొత్తం క్లోజ్ ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముఖ్య లక్ష్మి మంత్రియ వీళ్ళెవరో తమ చర్ల నల్గొండ నుంచి వచ్చారు. 6 సంవత్సరాల నుండి కడుపులో నొప్పి, గర్భసంచి తీసేశారు. ఎవరు వాళ్ళు? పైకి రండి త్వరగా. అయినా నొప్పి తగ్గడం లేదు. చూసారా? 4 సంవత్సరాల నుండి కాళ్ళు నొప్పులు, నడవలేకపోతున్నా, కంటి చూపు సరిగా లేదు. రావాలి వీళ్ళెవరో, రావాలి త్వరగా. మాకే ఎక్కడా? 6 సంవత్సరాలు కడుపులో నొప్పి, గర్భసంచి తీసేశారు. నీకేనా? తీసేస్తున్నారు. గర్భసంచి ఎందుకు తీశారు? తీశారు అంటే గోళీలు తిన్నా ఇసుకుపడి మళ్ళీ గర్భసంచి తీసుకుంటే బాగుంటానని నాకు డాక్టర్ అంటే లెస్స భయం. అంటే ఓవర్ బ్లీడింగ్ ఏమైనా అయిందా? ఏమి లేదు సార్, ఒకటే నొప్పి. ఈ గర్భసంచి తీస్తే తగ్గుతుంది అని తీపించుకున్నారా? తీపించుకున్నా కూడా. ఎవరు ఆ డాక్టర్లు చెప్పారా, నువ్వే తీసుకున్నావా? డాక్టర్ చెప్పారు. నేను కూడా అందరూ మా ఫ్యామిలీ అందరూ తిట్టేవాళ్ళు, నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు చనిపోతావు, నువ్వు తీపించుకొని. ఓకే, మంత్రి గారికి ఏమో నడుము నొప్పి ఉందా? నడు నొప్పులు, కాళ్ళు చేతులు బాగా మంట ఉంది. అంతేనా? తగ్గిపోతాయిలే. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరచండి. ఇద్దామా? ఆమేన్. లక్ష్మి, అయ్యయ్యో, హల్లెలూయా. పట్టుకోండి అమ్మా, జాగ్రత్త. యేసు రక్తమే చేమ్స్ ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆ మోకాళ్ళ మీద పడితే. ఆమేన్, హల్లెలూయా. స్తుతి స్తుతి, హల్లెలూయా. అందరూ స్తుతించండి, స్తుతించండి. ఇప్పుడు ఉన్నాయా అన్నా? లేదయ్యా. లేగో చప్పట్లు కొట్టండి. లేపో త్వరగా. ఆమేన్. నువ్వే లేవాలి. ఏలో నాడు. అసలు వాస్తవంగా ఈ కాళ్ళు నొప్పులు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాయి నీకు? నాకు 4-6 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు తగ్గిపోయినా? ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఎవరైనా చెప్పారా నువ్వు వచ్చావు ఇక్కడికి? నేను, మా అక్క చెప్పింది. ఏది మీ అక్కేది? అమ్మ రా తల్లి, ఎందుకు ఇలా సిగ్గుపడతారు? రండి పైకి రండి. ఇట్లా నడు, స్వీట్గా నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
బాగానే నడుతుందా? ఏమైతుంది? మా మామయ్య మీ మీ మామయ్య మీ భార్య? భార్య. ఓకే, నడుతుందా బాగానే? బాగా నడుస్తుంది. ఇంటికాడ అలా నడుతుందా? నడదు. ఎన్ని సంవత్సరాలు నడవట్లేదు ఆవిడ? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాలను బట్టి మొత్తం దాకా తిప్పొచ్చిన. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చేతపడి చేసేవాడు మొత్తం. అన్ని కూడా పోతాయి. పట్టుకో, అవును పట్టుకోండి, పట్టుకో రైకారా పోలా. లేకు త్వరగా లేవాలి. నడు మీద పడితే నడు మీద నడుచుకో. పరిగెట్టాడుతుంది. ఇప్పుడు వరకు మోకాళ్ళ నొప్పులతో భయంకరంగా బాధపడుతున్న బిడ్డ నా చేతుల పైకి ఎత్తుకుంటూ వచ్చేయాలి. చేతుల పైకి ఎత్తుకుంటూ వచ్చే చప్పట్లు కొట్టాను గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ లక్ష్మి, ఇక్కడ నుంచో మీ భర్త పక్కన నుంచో ఇద్దరు ఇక్కడ నిలబడండి. ఆమేన్. కడుపులో నొప్పి ఎప్పుడు ఉంటుందా? ఫ్రీగా ఉంది అయ్యా ఇప్పుడు ఉంది కాదమ్మా. నీకు ఆ నొప్పి ఎప్పుడు ఉంటుందా? ఉంటది. ఇదిగో నేను పట్టుకున్నాను చూడు, అట్లా ఉంటుందా? ఇదేనా? ఇలా కుట్టేసినట్టుగా ఉంది ఇలా లోపల పొర. ఇది గర్భసంచి తీపించుకుందంట ఈ బాధకే. అంతేనా? సంతోషం ఉందా? కంటి చూపు ఏమైనా ఎలాగుందో చెప్పు. ఇప్పుడు కొద్దిగా సూపులు వస్తుందా? పూర్తిగా వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. దగ్గర పట్టుకోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అడుగో, చూడు పెద్దనా, నన్నే చూడు, ఇక్కడ చూడు. Feel the Holy Spirit. లే, అసలు మోకాళ్ళు మామూలు నొప్పులు కాదు కదా నీకు అసలు. నేను అసలు సోయలేదు, నాకు అన్నం తినే బుద్ధి కాదులేదు. మా పెద్ద కూతురు వస్తే పోదమ్మా హైదరాబాద్ సార్ బాగా చేస్తావు లే అని బతిలాడి అసలు నేను బస్సు లేదు చచ్చిపోతావు అని అనుకున్న మాటలే రావటం లేదు నీకు. ఘోరమైన నొప్పులు. నేను ఇప్పుడు చచ్చిపోతావు అని అనుకొని కూడా నేను భయంతో వచ్చిన. ఇప్పుడు కాళ్ళన్నీ ఫ్రీ అయిపోయినాయమ్మా. ఇట్లా అనుకో, చూసుకో తల్లి, ఇట్లా అనుకో. వెరీ గుడ్. ఈ పట్టేస్తాయి కదా నీకు? పట్టి వేస్తుంది, తిమ్మిరి వస్తుంది రోజు. ఒకేసారి నేను అసలు ఉచ్చ కూడా పోసుకుంటా, కింద లేవలేక స్థితిలో ఉన్నా. అయ్యో తల్లి, ఇప్పుడు 7 నెలల నుంచి నేను బాధపడటం. ఓకేనా? అంటే టీవీలో చూసావా? ఎవరైనా చెప్పారా నీకు? టీవీలో చూడలేదు, మా అక్క లేదు, ఇలా కదా అందుకనే అమ్మా హైదరాబాద్ వెళ్ళిపోదాం పా లక్ష్మి, పోదాం. ఏమని చెప్పింది మీ అక్క? అక్కడ ఉంది కదా, ఏమని చెప్పింది? బాగా చేస్తారు, నువ్వు నయం అవుతావు అమ్మా, నీ కాలు నొప్పి పోతే నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు కానికకి నువ్వు తడదు బాబు, ఏడైనా అప్పు తీసినా నువ్వు కానిక అని. నేను కానిక తెలియక నేను తేలేదు. ఇప్పుడు మా కొడుకుకి ఫోన్ చేసిన, అయ్యా కొడుకు అట్ట కార్యం చేస్తుంది, నా ప్రాణంతో ముందా అని అంటే, సర్లే అమ్మా నేను పాంచ చేశాను, నేను సెల్లులో మనీ ఆర్డర్ చేస్తే అమ్మ రాసింది, ఇక్కడ జరిగింది. ఇప్పుడు మాకు ఫ్రీగా ఉంది, ఇప్పుడు ఆకలి కూడా అవుతుంది. అదే నీకు ఇందాక ఆకలి కాలేదు, పొట్ట ఉబ్బరంగా కనపడింది నాకు. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. నేను అసలు ఆకలి లేదు, నెల నుంచి ఆకలి లేదు, నడక లేదు, పొట్ట అంతా కూడా నొప్పుతోటి పుడుచున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి స్థితి నుండి దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఎంత అంటే ఇప్పుడు నేను మాట్లాడతలేదు, కోపంతో మాట్లాడుతున్నా, కానీ ఆమెకి నిన్నటి దినం వరకు మాట కూడా లేదంట. మాటలు లేవు, భయం. అసలు నేను చచ్చిపోతావు అనగా ఆకలి కూడా కాటలు, నా సోయి నాకే లేదు. ఓకే, హాస్పిటల్ మంచిదా? మనం మంచోడు. హాస్పిటల్ నేను ఖమ్మం పోయి 3 సార్లు తిరిగిన, మిరాల్గూడలో తిరిగింది, హాస్పిటల్ లేదు. అంతా తిరిగి వచ్చిన, ఆశ వదిలిన, నొప్పులతోటి. అది మంచిదా? ఇది మంచిదా? ఇది మంచిది అయ్యా, మన దేవుడు మంచి. కరెక్టేనా? 30 సంవత్సరాల నుంచి పోతుంది ప్రార్థనకి. నీవు వెళ్తలేదా? నేను పోట్లా, నేను వ్యవసాయ పని చేస్తున్నాను. ఈసారి నుంచి పో, మంచిగా అయిపోతారు. అమ్మా బాధపడకే. నాకు ఉన్నారు అని చెప్పిన అప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళరు. అలా తినకముందే ఒక ముద్ద నీ కోసం తీస్తారయ్యా, నీ బియ్యం తీసి పెడతారయ్యా. వాళ్ళు ఒక పండు వస్తే పండు తినకముందే మా అయ్యగారు తినాలని ఇంత తీసి పెడతారే. కొంతమంది మాంసాలు కూడా తీసుకొచ్చిస్తారు. సేవకుడు ఎంత గ్రేట్ తెలుసా? అంత గ్రేట్. ఎందుకంటే ఉండవలసిన రీతిలో ఉంటే, చేయవలసిన విధంగా సేవ చేస్తే, నడవలసిన విధంగా నడిస్తే
ఉండవలసిన విధంగా ఉంటే సేవకుడి కంటే అక్కడ కలెక్టర్ కూడా దేనికి పనికిరాడు. ఒక పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాడు కూడా దేనికి పనికిరాడు సేవకుడి కంటే. కానీ ఈరోజు సేవకులు అందరితో బూతులు తిట్టించుకునే పరిస్థితికి వస్తుంది. ఆయన వస్తే ఇంత పెట్టాలి, ఆయన వస్తే ఇది ఇవ్వాలి, ఆయన వస్తే అది ఇవ్వాలి. ఇలా అడుక్కుంటాం ఎక్కువైపోయింది. అడుక్కోకూడదండి, అడుక్కోకూడదు. మనం పని చేసినప్పుడు జీతం ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పని చేసినప్పుడు జీతం ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు చూసే దేవుడు. ఇక్కడ చూడండి, హాగరుని గమనించిన దేవుడు ఆయన దూతను పంపించాడు. అందుకని ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను నా యజమానురాలు లేని శారయ్య దగ్గర నుంచి పారిపోతున్నాను అంది. పారిపోతున్నారంట. ఎందుకు పారిపోవాలి? ఎవరు పారిపోతారు? యజమానుడి చేతుల నుంచి పారిపోతున్నారంటే చాలామంది యజమానులు ఏం కఠినంగా ఉండరు. వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళని ప్రేమగా మంచిగా చూసుకోవటానికే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ ప్రవర్తన బాగోపోతే అప్పుడు గెట్ అవుట్ అని చెప్తారు కదా. మనము ఒనేసిం గురించి కూడా చూస్తాం. ఫిలిమోను పత్రికలో ఒనేసిం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బానిస పనివాడు, ఒక పనివాడు, ఆయన బానిస పనివాడు. అయితే పనివాళ్ళలాగా చూడలేదండి యజమానుడు. ఎట్లా చూశాడు తెలుసా? తన కడుపును పుట్టిన బిడ్డలాగా చూశాడు యజమానుడు. కానీ ఆయన ఒక చెడ్డ పని ఏంటంటే ఆ ఇంట్లో దొంగతనం చేశాడు. పారిపోతే వదిలేసారు, అక్కడ పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. విశ్వాసులు పారిపోతే సాతాను పట్టుకుంటాడు. చెరసాలలో శ్రమల్లో నువ్వు వెళ్ళిపోతావు. సంఘము మంచిగా ఉన్నది, కాపురి మంచిగా ఉన్నాడు, పారిపోకో. హల్లెలూయా. తన్ను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని బైబిల్లో ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎవడైనా హెచ్చించుకుంటే ఏమైపోతాడంట? తగ్గించబడతాడు. నిజంగా ఈ బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? మన జీవితాన్ని శాసించగలిగిన, మన జీవితము ఉండవలసిన, నడవలసిన విధానాన్ని మనకి నేర్పించేదిగా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే అప్పుడు ఆమెను చెప్తుంది, అవును నేను నా యజమానురాలైనటువంటి శారయ్య దగ్గర వచ్చి పారిపోతున్నా. అప్పుడు వెంటనే దేవుని దూత అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. యెహోవా దూత నీ యజమానురాలి యుద్ధకు తిరిగి వెళ్ళి, నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని. ఆమె చేతి కింద ఎట్లా ఉండాలంట? అణిగి ఉండమని అనగాల. హల్లెలూయా. నీకు రావాల్సింది రావాలంటే నువ్వేం చేయాలా? సేపు అనగాలమ్మా. ఎగిరి పడితే ఎట్లాగా? అంత పెద్దలు అంటారు, ఏమి లేని ఇస్త్రాకు ఎగిరిగిరి పడద్దంట, అన్నీ ఉన్నది అణిగి ఉంటుందంట. ఈ రోజున కొంతమంది ఎచ్చులకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఎచ్చులు వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు ఎచ్చులకి వెళ్ళిపోతే ఏమైంది? మేము అనేవాళ్ళు ఏదో ఫీజులు మాడిపోయినాను చిన్నప్పుడు. మరి ఇది అనొచ్చు అనకూడదు బైబిల్ ప్రకారంగా. కానీ ఏమైపోతుందంట? ఫీజులు ఎందుకు ఎచ్చులకి వెళ్తే అంట ఏమైపోతుందంట? ఫీజులు మాడిపోతాయి. ఇడు వెళ్తున్నాడు మనోడు, ఇడు ఫీజు మాడిపోద్ది, జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈమె ఒప్పుకుంది. అందుకని మనం తప్పులు చేసినప్పుడు ఏం చేయాలి? తప్పు చేస్తే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కవర్ చేసుకోవాలి. ఏం చేయాలి? కవర్ చేయాలా? తప్పు చేస్తే ఏం చేయాలి? తప్పు చేసిన వాడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పు చేసినవాడు ఒప్పుకుంటే ఆయనకి ఏముందంటే ఆడు కనికరించబడతాడు. చెప్పండి. తప్పు చేసినప్పుడు మనం ఒప్పుకుంటే ఏం చేయబడతాము? కనికరించబడతాం. హల్లెలూయా. తప్పుని ఒప్పుకోకుండా కప్పుకుంటే ఏమైపోతాం? శిక్ష వస్తుంది కదా. గెహాజీ ఒప్పుకోలేదు తప్పు. ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్తానండి అన్నాడు. నీవు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? హల్లెలూయా చెప్పండి. ఈరోజు సేవకులను, ప్రవక్తలను మోసం చేయకూడదు. దయచేసి గమనించండి. చాలామంది అనుకుంటారు, నేను మా దగ్గర పనిచేసే వాళ్ళకైనా వాళ్ళకైనా చెప్తాను, ఒకరి గురించి మీరు ఒకరు నాకు చెప్పకండి. ఎందుకంటే నాకు ఒక అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉంటుంది ఒక మనిషి మీద. వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ టైం వచ్చేద్దండి, వాళ్ళ పీరియడ్ వచ్చేద్ది, వాళ్ళ టైం వచ్చేద్ది.
దేవుడు ఇలా బయలుపడతాడు. ఆడికి లెఫ్ట్ రైట్ పడిపోతాడు. మహిమ సంధ్య మరి 4 సంవత్సరాల నుండి ఉబ్లియా 4 సంవత్సరాల నుండి కామెర్లు లేవర్ వచ్చింది. 2 సార్లు బ్లడ్ వాంతులు అయ్యాయి. సంధ్యకి ఆయాసం. ఉబ్లి మహిమ సంధ్య ఏంటిది పాప? ఒకసారి రండి, త్వరగా రండి, ఇక్కడ మేము త్వరగా రావాలి. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రావాలి. అక్కడే ఆమె ఎవరు? మీ మిస్సెసా? మహిమ నీ కూతురా? కూతురు మహిమ 18 years అమ్మాయి అన్నారు. ఇవన్నీ లాగుతున్నాయా? ఓకే. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు అని చెప్పేసాను. బెంగళూరు అపోలో హాస్పిటల్. బెంగళూరు అపోలో హాస్పిటల్. గొంతుకు డ్రై అయిపోతుందా? గొంతుకు డ్రై అయిపోతుంది. దీంట్లో ఏమని రాశారు? మహిమ 4 సంవత్సరాల నుండి కామెర్లు. ఓకే. లివర్ సోరియాసిస్ అది కూడా ఉందా? బ్లడ్ వాంతులు అయ్యాయి. 2 సార్లు బ్లడ్ వాంతులు అయినాయి. 2 సార్లు. లాస్ట్ మీ మదరా? మదర్. దూరంగా ఉండండి, పక్కకి ఉండండి. మీరు నాతో చెప్పారు నేను రైల్వేలో పనిచేస్తానని. ఈ కూతురు వలన 4 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నారు కదా. ఉబ్లి మీది. డ్రై అయిపోతుంది మొత్తం గొంతుకు. అమ్మాయిది ఫుల్ డ్రై అవుతుంది. హాస్పిటల్ పెట్టారు కదా, ఆ రోజు అంటుందా? ఫుల్ ఆయాసగా ఉందా? నీళ్లు చల్లగానే ఆయాస అనేది ఆగిపోయింది. ఎంత చెప్పిన ఆగిపోయింది విత్ ఇన్ సెకండ్స్ లో. ఊబిలి దాదాపు ఇక్కడ 12 గంటల ప్రయాణంలో ఉన్న మనిషి ఆయాసం వచ్చేస్తున్నాయా నా బిడ్డకే అని నాకు ఫోన్ చేశారు. వాటర్ తీసుకోండి అని మేము చెప్పడం జరిగింది. ఆ వాటర్ తీసుకునే చల్లగానే అంటున్న పిల్ల ఎంత సెకండ్స్ లోనే చప్పట్లు కొట్టాడు గట్టిగా. దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూసారా? దీనినే సూపర్ న్యాచురల్ పవర్ అంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సూపర్ న్యాచురల్ పవర్ పట్టుకున్నామని ప్రైజ్ ది లార్డ్ గట్టిగా పట్టుకో. జీసస్ పవర్ ఫైర్. కళ్ళు మూసుకో. హోలీ స్పిరిట్. చిన్న బిడ్డ అండి, 18 సంవత్సరాల బిడ్డ. వాళ్ళ డాడీ చెప్తున్నాడు అపోలో హాస్పిటల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఇక్కడికి రండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పద్దు. 4 లక్షలు ఖర్చు పెట్టారు. దమ్ముని ఆపలేకపోయారు. ఆపలేకపోయారండి. దమ్ము వస్తుంది. మీలో చాలా మంది ఉంటారు డాక్టర్ అంత పెద్ద హాస్పిటల్ ఉంది కదా, సుదర్శన్ రావు ఎంత ఆయన ఏంటి, ఆయన ఏమైనా పెద్ద డాక్టరా, ఏమైనా చదువుకున్నాడా, డాక్టర్ అయినా అన్నాడు. మరి నాయన మీకు చెప్పేది ఒకటే మాట, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ మీరు తిరిగి వచ్చాక నాగిరండి, 1 సెకండ్స్లోనే నేను క్లోజ్ చేస్తాను. ఎంత పెద్ద వ్యాధి అయినా చేతితో ముట్టే పని లేదు, చేతితో కూడా ముట్టే పని. ఈయన చదువుకున్న వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఉబ్లి అంటే ఎక్కడ మీరు? ఉబ్లి అంటే ఉబ్లియే కాదు, ఎక్కడ? ఉబ్లి బృందావన్ కాలనీ, గదగ రోడ్. ఎక్కడ మీరు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు? డ్యూటీ రైల్వేలో అండి చేసేది. కంట్రోల్ ఆఫీస్ అండి. విన్నారా? అంటారు కొంతమంది మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు అలాగే చెప్తారు అని. మరి ఈయన చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, 4 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ ఎట్లా అంత కాదు, బాగా ఉంది. మీరు చెప్పండి ఎంత గట్టిగా అంత? చాలా హయాసగా ఉందండి, మాట్లాడలేనటువంటి స్థితి కూడా చెప్పలేను. వాటర్ నన్ను ప్రార్థన, నేను ఎవరికి ప్రార్థన చేయను. వాటర్ తీసుకోండి, చాలా ఇబ్బంది పడుతుందంటే వాటర్ తీసుకున్నాం. ఇలా వాటర్కి వేసాయా, ఇది అద్భుతం, ఆ దమ్ము ఆపే అన్న అంతే. ఫోన్ పెట్టేశాను నేను, చల్లండి అని పెట్టేశా. మళ్ళీ వెంటనే ఫోన్ చేశారు. ఎంత చెప్పట్లో కాదు, ఆ ఫోన్ లైట్ ఆగి జస్ట్ అంతే. ఏం జరిగింది అంతట్లోకి? విత్ ఇన్ సెకండ్స్ లో అది ఆయాసం అనేది ఆగిపోయి నెక్స్ట్ ఏమైంది? మాట్లాడడం బాగా మొదలు నిద్రపోయిందని చెప్పాను. మంచిగా నిద్రపోయిందండి. ఏంది 1 minute ఇన్ టైంలోనే నిద్రపోయింది అన్నారు. ఎంత అద్భుతం యేసయ్య ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మాట తప్పని దేవుడు. హల్లెలూయా.
మాట తప్పని దేవుడు. లేవాలి మళ్ళీ పెట్టుకోండి. బ్లడ్ కూడా తక్కువ ఉంది కదా అమ్మాయికి, అవునా? చాలా తక్కువ ఉందండి. అయ్యో మీ ఇంట్లోకి వస్తా, ఇంట్లో కూడా రావాలి. పాప నేను వస్తానని 50-60 వేలు దాచిపెట్టుకున్నాను, నేను రానన్న. పట్టుకో ఫిల్ ద హోలీ స్పిరిట్. పట్టుకున్నామా, జాగ్రత్త, గట్టి పట్టుకోండి చేతులు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కడుపులో ఉందండి ప్రాబ్లం. ఏ క్లాస్ చదువుతుంది అమ్మాయి ఇప్పుడు? సెకండ్ PUC కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ PUC కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్. లేక తల్లి లేకమ్మా, నేను మంచిగా చేసేస్తాను, ఉండండి, కంగారు పడద్దు. చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టండి. బొట్ట కూడా మెత్తబడిపోవాలి యేసు నామములో. ఓ ప్రెగ్నెంట్ లాగా ఉంది కడుపు. నవ్వుతారండి మీ అమ్మాయినా? అవునండి, అమ్మాయి నవ్వుతుందండి, ఏడవాలి కదా. బాధపడుతుందండి. చెప్పండి చేత. బాధపడుతుందా? పట్టుకో బాధ తీసేయ్. పట్టుకో ఫీల్ ద హోలీ పవర్. పట్టుకో, అవును కూడా పట్టుకోండి యేసు నామములో. లేవాలి మీరు కూడా రండి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రతి సాతాను ప్రభావాలు కట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. ఫీల్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో విడుదల పరుస్తున్నాం. ఆమేన్. పట్టుకోండి బ్రదర్, గట్టి పట్టుకోండి. యేసు నామములో విడుదల. జాగ్రత్త. హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం. 5 ఏళ్ళ ఈ 4 సంవత్సరాలు అంటున్నాడు. లేదు, అప్పుడప్పుడు జరుగుతుంటే కాన్ రాకుండా అయిపోయింది. కాన్ రాకుండా చేశారా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? కొడుకు, కూతురు. పెద్దోడా చిన్నోడా? బాబు, చిన్న బాబు. లేగమ్మ తల్లి. నాను నమ్ముతున్నారు కదా పూర్తిగా, అంతే అద్భుతాలు జరిగినాయి కదా. రెండోది మళ్ళీ ఇంకోటి కూడా చేశారు. ఆయాసం దమ్ము తర్వాత ఇంకోటి దేని కొరకు మళ్ళీ ఫోన్ చేశారు. వెంటనే మోక్షన్స్ అయిపోతున్నాయి. మోక్షన్స్ కూడా బంద్ మోషన్స్ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడే ప్రార్థన చేయగానే ఎన్ని రోజులు ఇది దమ్ము తర్వాత ఎన్ని రోజుల తర్వాత మోక్షన్స్ మళ్ళీ అప్పటికి? అంటే కంటిన్యూ 2 అయితేనే ఉన్నాయండి. 2 అయితే మధ్య నాకు అప్పుడు చెప్పలేదు, ఓన్లీ దమ్ము చెప్పారు. మళ్ళీ మోక్షన్స్ అన్నాక మరి హాస్పిటల్ అపోలో అన్ని డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఏం తగ్గలేదా? నిజం చెప్పండి. చేస్తేనే బాగా అవుతుంది. ఆపరేషన్ చేస్తేనే బాగా అవుతుంది. లివర్కి అవసరంలా. పట్టుకో ఫీల్ ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీద దిగొచ్చును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి. మానసికంగా శారీరకంగా ఉన్న బాధలని తొలగిపోను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.